హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ భారతి ఫ్రమ్ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్లో ఎస్సీజెడ్ సేల్స్ ఎంట్రీస్ విత్ జిఎస్టీతో ఎలా ఎంట్రీ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీజెడ్ యూనిట్ అంటే ఏంటి? సో మనం ఎస్సీజెడ్ యూనిట్స్కి గూడ్స్ సేల్ చేసినప్పుడు ఇన్వాయిసెస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. టాలీ ప్రైమ్, టాలీ RP9, GST, TDS, TCS, పేరోల్, MS ఆఫీస్ ఈ అన్ని కోర్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సర్టిఫికేట్ కూడా ఇస్తాము. సో మీరు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్సీజెడ్ యూనిట్ అంటే ఏంటి? ఎస్సీజెడ్ సేల్స్ ఎంట్రీస్ని టాలీ ప్రైమ్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాము. ఎస్సీజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని అర్థము. సో మనము స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్కి గూడ్స్ అనేవి సేల్ చేసినప్పుడు మనము ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలా వద్దా, ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎస్సీజెడ్ యూనిట్స్ అనేది ఒక బిజినెస్ యూనిట్. గవర్నమెంట్ వాళ్ళు ఎస్సీజెడ్ యూనిట్స్కి పర్మిషన్ ఇస్తారు. ఎస్సీజెడ్ యూనిట్స్లో మనం బిజినెస్ చేయడం వల్ల మనకి యూజెస్ ఏముంటాయి అంటే, మనము సేల్ చేసేటప్పుడు కూడా ఎల్యూటీ బాండ్స్కి అగైనెస్ట్గా గూడ్స్ అనేవి సేల్ చేసినప్పుడు మనకి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. అదేవిధంగా ఎస్సీజెడ్ యూనిట్స్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఇస్తారు. ఎందుకు ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి మన ఇండియాలో బిజినెస్ డెవలప్ చేయడం కోసము, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ డెవలప్ చేయడం కోసము ఎస్సీజెడ్ యూనిట్స్ అనేవి డెవలప్ చేశారు. సో ద ఆబ్జెక్ట్ బిహైండ్ అండ్ ఎస్సీజెడ్ ఈస్ టు ఎన్హాన్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి, ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి, నెక్స్ట్ జాబ్ డెవలప్మెంట్. సో క్రియేట్ జాబ్స్ అండ్ ప్రమోట్ రీజనల్ డెవలప్మెంట్. ఎక్కువ జాబ్స్ ప్రొవైడ్ చేయడం కోసము ఎస్సీజెడ్ యూనిట్స్ అనేవి ఏర్పాటు చేస్తారండి. ఈ ఎస్సీజెడ్ యూనిట్స్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు, సేల్స్ చేసినప్పుడు మనం కొన్నిసార్లు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము, కొన్నిసార్లు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమండి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎస్సీజెడ్ యూనిట్స్కి మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఎల్యూటీ బాండ్ అనేది ఉంటుంది. మనం ఎల్యూటీ బాండ్ అనేది అప్లై చేసుకుంటారు. ఎస్సీజెడ్ వాళ్ళకి కొంతమందికి ఎల్యూటీ బాండ్స్ అని ఉంటాయి. సో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అని అర్థము. ఎల్యూటీ బాండ్స్ ఉన్నప్పుడు మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. ఎల్యూటీ బాండ్ అనేది లేనప్పుడు మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ ఎస్సీజెడ్ యూనిట్స్ అనేవి విత్ ఇన్ ఏ స్టేట్లో ఉన్న, ఇంటర్ స్టేట్స్లో ఉన్న, మనం గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినా, ఇంపోర్ట్ చేసినా, ఎస్సీజెడ్ సేల్స్ కానీ పర్చేస్ కానీ చేసినప్పుడు మనం IGST ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సోల్డ్ 10 నెంబర్స్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్స్ టు మోర్ఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. సో నేనైతే 10 నెంబర్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ మోర్ఫ్ ఇండియా కంపెనీకి సేల్ చేస్తున్నాను. వీళ్ళు ఎస్సీజెడ్ యూనిట్. ఒక ల్యాప్టాప్ కాస్ట్ వచ్చి 50,000. అగైనెస్ట్ ఎల్యూటీ బాండ్స్ GST రేట్ ఈస్ 18% అండి. అంటే వీళ్ళ దగ్గర ఎల్యూటీ బాండ్ అనేది ఉంది. ఎల్యూటీ బాండ్కి అగైనెస్ట్గా నేను గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నానండి. అదేవిధంగా సోల్డ్ 5 నెంబర్స్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్స్ టు కుమార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎస్సీజెడ్ యూనిట్. వీళ్ళకు నేను 5 నెంబర్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనేవి సేల్ చేస్తున్నాను. GST రేట్ ఈస్ 18% అండి. వీళ్ళ దగ్గర ఎలాంటి బాండ్స్ లేవు. ఇప్పుడు ఈ ఎంట్రీస్, సేల్స్ ఎంట్రీస్ అనేవి విత్ GSTతో టాలీ ప్రైమ్లో ఎలా వేసుకోవాలో చూద్దామండి. టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను ఎస్సీజెడ్ అనే కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం F11 ఫీచర్స్కి వెళ్ళాలి. సో నేను ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. సో టాలీ ప్రైమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, GST అంటే ఏంటి, సో GSTలో మనం ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, సో చాలా వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సో మీరు ప్రీవియస్ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్రీవియస్ చూసారంటే నేను టాలీ ప్రైమ్, టాలీ RP9 అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు మొత్తం కోర్సు నేర్చుకోవచ్చండి. ఇప్పుడు క్రియేట్కి వెళ్దాము. క్రియేట్లో లెడ్జర్కి వెళ్దాము. సో లెడ్జర్స్ ఏమేమి క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్సీజెడ్ సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకుందాము. ఎస్సీజెడ్ సేల్స్ అండర్ గ్రూప్ వచ్చి సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. సో ఇక్కడ వచ్చి ఈ GST అప్లికబుల్. సో గూడ్స్ తీసేసుకుందాం, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దామండి. అలాగే మనం ఎవరికి సేల్ చేస్తున్నామో పార్టీ నేమ్స్ క్రియేట్ చేసుకుందాం. 2 పార్టీస్ క్రియేట్ చేస్తున్నాం. ఒకటి వచ్చి మోర్ఫ్ ఇండియా లిమిటెడ్. సో వీళ్ళు వచ్చి మనకి సండీ క్రెడిటార్స్ అవుతారు.
సో ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ అడుగుతాయి. రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ తీసుకోండి. వాళ్ళ జిఎస్టీఎన్ నెంబర్ అనేది రికార్డ్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేసుకోవాలి. ఎస్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరు. ఇక్కడ వచ్చి మనము పార్టీ టైప్ తీసుకోవాలి. ఇక్కడ ఎస్సీజెడ్ తీసుకోవాలండి కంపల్సరీ. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఉంది కదా, కుమార్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళ నేమ్ కూడా క్రియేట్ చేసుకుందాము. ఇద్దరు మనకి ఎస్సీజెడ్ యూనిట్ వాళ్ళే. సో వీళ్ళకి గూడ్స్ అనేవి మనం సేల్ చేస్తున్నాము. సేమ్ అండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరు, జిఎస్టీఎన్ నెంబర్ ఉంటే వేసుకోవాలండి. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ పార్టీ టైప్ వచ్చి ఎస్సీజెడ్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఐజిఎస్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఐజిఎస్టీ లెడ్జర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. ఐజిఎస్టీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. సో మనమైతే పార్టీ నేమ్స్ క్రియేట్ చేసుకున్నాము, కావాల్సిన లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నామండి. ఇప్పుడు క్రియేట్కి వెళ్ళి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకుందాం. స్టాక్ ఐటము మనము డెల్ ల్యాప్టాప్స్ అనేవి సేల్ చేస్తున్నాం. డెల్ ల్యాప్టాప్స్. సో ఇవి వచ్చి మనకి అండర్ ప్రైమరీ కేటగిరీ. యూనిట్స్ వచ్చి నెంబర్సు, నాట్ అప్లికబుల్. సో అప్లికబుల్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకుందాం. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో ఐటమ్ నేమ్ వేసుకుందాం. సో ఇక్కడైతే మనము హెచ్ఎస్ఎన్ కోడ్ నెంబర్ వేసుకుందాము. ఎంటర్ ప్రెస్ చేద్దాం. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ. ట్యాక్సిబుల్ తీసేసుకుందాము. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అమౌంట్, ట్యాక్స్ రేట్ వచ్చి 18% కదా. మనం ఐజిఎస్టీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ ఎస్డిఎస్టీ అవసరం లేదు, మనకి 0 చేసేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉంది, ఒక 30 నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్. సో కాస్ట్ వచ్చి 40,000 రూపీస్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఐటమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అకౌంటింగ్ వోచర్కి వెళ్దాము. ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాము, సేల్స్ వోచర్లోనే ఉన్నాం మనము. డేట్ అనేది చేంజ్ చేసుకుందాం మనం. సో ఇక్కడ బటన్ బార్లో డేట్ బటన్ ప్రెస్ చేసి ఏ డేట్ నుంచి ఇన్వాయిస్ చేస్తున్నారు, సపోజ్ నేను 1 ఆగస్టు డేట్ ఇన్వాయిస్ చేస్తున్నాను. పార్టీ నేమ్ తీసుకుందాం. ఎవరికి సేల్ చేస్తున్నాం మనం ఇప్పుడు, ఫస్ట్ మోర్ఫ్ ఇండియా లిమిటెడ్కి సేల్ చేస్తున్నామండి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ తీసుకోండి. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం, డెల్ ల్యాప్టాప్స్. 10 నెంబర్స్ సేల్ చేస్తున్నాం. మనకి సెల్లింగ్ కాస్ట్ వచ్చి 50,000 రూపీస్ ఉందండి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఎస్సీజెడ్ సేల్స్ తీసుకుందాం. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ నేచర్ అడుగుతుంది. ఇక్కడ మనము సేల్స్ అగైనెస్ట్ ఆన్ ఎల్యూటీ బాండ్ తీసుకుందాం. సేల్స్ టు ఎస్సీజెడ్ ఎల్యూటీ బాండ్. సో ఎల్యూటీ బాండ్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఎల్యూటీ బాండ్ అనేది ఉన్నప్పుడు కస్టమర్ దగ్గర మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయకూడదండి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఇప్పుడు రాలేదు కదా ట్యాక్స్ అనేది. ఓకే, మనము ఎస్సీజెడ్ యూనిట్స్కి సేల్ చేసేటప్పుడు ఆ ఎస్సీజెడ్ యూనిట్ దగ్గర ఎల్యూటీ బాండ్ అనేది ఉన్నప్పుడు మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇన్వాయిస్ అనేది ఇలాగే ఇవ్వాలండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాము. అదే ఎల్యూటీ బాండ్ ఉన్నప్పుడు మనము లెడ్జర్ ఎలా వోచర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, సోల్డ్ 5 నెంబర్స్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్స్ టు కుమార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎస్సీజెడ్ యూనిట్ ₹50,000. జిఎస్టీ రేట్ ఈస్ 18%. ఇప్పుడు ట్యాక్సిబుల్ ఇన్వాయిస్ ఎస్సీజెడ్ యూనిట్ వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో కుమార్ ప్రైవేట్ లిమిటెడ్. సో నేమ్ ఆఫ్ ఐటమ్స్ వచ్చి డెల్ ల్యాప్టాప్స్ తీసుకుందాము. సో నేను ఒక 5 అనేది సేల్ చేస్తున్నాను. సెల్లింగ్ కాస్ట్ 50,000. ఎస్సీజెడ్ సేల్స్. ఇక్కడ వచ్చి ఇప్పుడు మనము సేల్స్ టు ఎస్సీజెడ్ ట్యాక్సిబుల్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది కదా. ఇలా మనము ఎస్సీజెడ్ యూనిట్స్కి గూడ్స్ అనేవి సేల్ చేసినప్పుడు, ఎల్యూటీ బాండ్స్ అగైనెస్ట్గా సేల్ చేసినప్పుడు ట్యాక్స్ రేట్ అనేది తీసుకోము. సో ఇప్పుడు ఎల్యూటీ బాండ్స్ లేకుండా మనము ట్యాక్సిబుల్ ఇన్వాయిస్ ఎస్సీజెడ్ వాళ్ళకి ఎలా క్రియేట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు రిపోర్ట్స్ చూద్దాము. రిపోర్ట్స్ ఎలా చూడాలో. సో ఇలా మనం ఇప్పుడు డిస్ప్లే చేసుకోవాలి అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్దాము. జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్దాము. జిఎస్టీఆర్ 1 తీసుకుందాము. పీరియడ్ అనేది చేంజ్ చేద్దాము. 1 ఆగస్ట్ 2021 టు 31 ఆగస్ట్ 2021. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చి 2 ఇన్వాయిసెస్ వేసాం కదా మనము. ఆ 2 చూడండి, కుమార్ ప్రైవేట్ లిమిటెడ్, మోర్ఫ్ ఇండియా లిమిటెడ్. సో మనం ట్యాక్స్ 2,50,000కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాము. అది కూడా డిస్ప్లే అవుతుంది కదా మనకి. సో ఇలా క్లియర్గా ఇన్వాయిసెస్ అనేది మనకి డిస్ప్లే అవుతాయండి. సో
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎస్సీజెడ్ పర్చేజ్ ఎంట్రీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో ఎస్సీజెడ్ ఎగ్జిమ్టెడ్ ఇన్వాయిస్ అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.